బడ్జెట్ సమావేశాలు రాబోతూ ఉన్నాయి ఫిబ్రవరి 26వ తారీఖు నుండి. ఈ బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఒక్క బడ్జెటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలుపుకునే అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ సమాజంలో తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి ఎన్నికల ప్రెషర్ ఉంటుంది, ఎన్నికల ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ 2028 డిసెంబర్లో ఎన్నికలు ఉన్నా, 2029 మేలో ఎన్నికలు ఉన్నా తప్పకుండా ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంటుంది. ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఈ బడ్జెట్లో నేను కొన్ని డిమాండ్స్ చేయదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మొత్తం ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది మన తెలంగాణ భూములు అమ్మడం ద్వారా 7,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సంపద సృష్టించడంలో మాత్రం అసలే దృష్టి పెడతలేరు. దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది బీభత్సంగా పెరుగుతుంది. -9,000 కోట్లకు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు, డిసెంబర్ వరకు. ఇది అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఇందులో నా యొక్క కల్పన ఏమీ లేదు, వాస్తవిక విషయాలు నేను చెప్తా ఉన్నాను. అంటే ఒక పక్క సంపద సృష్టించకుండా ఇంకొక పక్క ఆల్రెడీ మనకున్నటువంటి ఆస్తులు నమ్ముకుంటూ ఉన్నారు. సరే అట్లా చేసింది అనుకుందాం, మరి కనీసం ఆ డిస్బర్స్మెంటు, ఆ డబ్బు అనేటటువంటిది పేదవాళ్ళకు పోవాలి, వెల్ఫేర్ కోసం పోవాలి, కొన్ని మంచి అంశాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోవాలి. అది కూడా జరగడం లేదు.